Uh, Good afternoon, sir. CM sir, ministers, CS sir, and all senior officials, sir. In Sirsila district, sir, we have 1,46,000 SSG women. We have received 92,000 sarees, sir. As per your directions, we will form village level, mandal level teams, and in a disciplined manner, sir, duly taking acquaintance కలెక్టర్ and గారు photos. తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా? వస్తది సార్. తెలుగు వస్తే తెలుగులో, ఎందుకంటే అన్ని జిల్లాల సంఘాల మహిళలు కూడా ఉన్నారు. మీరు వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సార్. మా జిల్లాలో 1,46,000 విమెన్ ఎస్ఎస్జి విమెన్ ఉన్నాయి సార్. ఇప్పుడు వరకు 92,000 సారీస్ వచ్చింది సార్. మేము గ్రామం లెవెల్లో, మండల్ లెవెల్లో, మండల సమాఖ్య విఓఏ ఆధ్వర్యంలో టీమ్ ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ డ్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్, అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్. వాళ్ళు కూడా లూమ్స్ చూసి, చీరాలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్. ప్రొడక్షన్ కూడా సార్, నేను కూడా లూమ్స్ విజిట్ చేసి 2 సారి వీవర్స్ తో కూడా మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా దాదాపు 95% క్లాత్ డెలివర్ చేశారు. విదిన్ వారంలో 100% చేస్తా అన్నారు సార్. ఈ కాంటాక్ట్స్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్. భాగ్య, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రులకి అందరికీ, మా సిఓ మేడం గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు మేడం. మా జిల్లాలో లూమ్స్ కొత్త సారీస్, యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్. ఆ డిజైన్ బాగుంది సార్. మళ్ళీ పెద్దవాళ్ళకి 9 గజాల సారీ అదొకటి, మాకు 6 మీటర్ల సారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్. దానిపైన ప్రింట్ కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్. బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్. మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు 5,561 చేశాం సార్. అందులో సభ్యురాలందరికీ చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా. ఇది మండల గ్రామ స్థాయికి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని, సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మనం 65 లక్షల మందికి చీరలు ఇస్తున్నాం. మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో 18 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని, అందరి వివరాలు కూడా సేకరించుకొని సంఘాలు అందరు సమన్వయం చేసుకోండి. మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరు సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి. భాగ్యమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.